ఇంతవరకు వామపక్షాలపైన ఎస్పెషల్లీ బివి రాఘవులు గారి పైన ప్రత్యర్థులు కూడా తనపై ఆరోపణలు ఇంతవరకు చేయని వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన కాంగ్రెస్ బివి రాఘవుల గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. అలాంటి ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తాయా ఎంపీ విషయంలోనూ, ఒకవేళ అలాగే ఎమ్మెల్సీ విషయంలోనూ? ఎమ్మెల్సీ బరిలో వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనేది ఇంతవరకు తెలియదు. కానీ ఎంపీ బరిలో జహాంగీర్ గారు దిగుతున్న విషయం మనకు తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రచార సభలో సిపిఐ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు. వామపక్షాలు వాళ్ళలో వాళ్ళ కొట్లాటలు ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎమ్మెల్సీకి కానీ ఎంపీకి కానీ ఇది వామపక్షాలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తాయా అనేదే ఇక్కడ క్వశ్చన్. వామపక్షాలు ఏ విధంగా మద్దతు ఇస్తాయా అని కూడా ఇక్కడ ట్రోల్స్ జరుగుతున్నాయి. వామపక్షాలకు ఎలాంటి ఒక ఆలోచన లేదా, వామపక్షాలకు ఎలాంటి ఒక అంటే స్వతహాగా ఆలోచించుకునే అవకాశం కూడా లేదా? ఎందుకనంటే కమ్యూనిస్టు పార్టీల అత్యధిక ఓటర్స్ ఉన్న ఈ 3 జిల్లాలలో కమ్యూనిస్టులు ఎందుకు డీలా పడుతున్నారు? ఏ రకంగా వాళ్ళు డీలా పడుతున్నారు? ఎందుకనంటే చాలామంది ఓటర్లు ఉన్నారు. ఓటు బ్యాంక్ అనేది చాలా ఉంది. ఎస్పెషల్లీ నల్గొండలో. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఓటు బ్యాంకు కమ్యూనిస్టులది మరెక్కడ లేదు తెలంగాణలో. ఒకవేళ ఎంపీగా పోటీలో దిగినప్పటికీ వాళ్ళ ప్రచారం ఏమాత్రం కనిపించలేదు. సో ప్రచారం చేయడం లేదా? వామపక్షాలైన సిపిఐ సిపిఎంల మధ్యనే కొట్లాటలు జరుగుతున్నాయా? ఇప్పుడు చాలామంది చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు వాళ్ళ మధ్య కొట్లాటలు అనేది ఉన్నాయి? సో వాళ్ళ మధ్య సఖ్యత ఎందుకు లేదు? సో వీళ్ళ మధ్య సఖ్యత లేదు, కాంగ్రెస్కు మద్దతు ఇస్తానంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీ రావడం జరుగుతుంది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలపైన, వామపక్షాలపైన చేసిన వాళ్ళ ఆరోపణలు అంతా మర్చిపోయి ఇప్పుడు మద్దతు ఇవ్వగలరా? ప్రజలలో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో నమ్మకాన్ని మనం ఎందుకు కనిపించలేకపోతున్నాము? ప్రజల్లో ఈ వామపక్షాలనేది ముందుకు ఎందుకు రాలేకపోతున్నాయి? వాళ్ళలో వాళ్ళ కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక కమ్యూనిజం అని అంటే ఏంటి? ఇంతవరకు అర్థం చేసుకోలేని కమ్యూనిస్టు పార్టీలో బయటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? బయటి ప్రజలకు ఏ విధంగా మనం నమ్మకం కలిగించగలము అనే ఆలోచన సిపిఐ, సిపిఎం పార్టీల్లో ముందు కలగాలి. ఆ తర్వాతే ప్రజల్లో నమ్మకం కలిగించాలన్న ఒక ఆలోచన మొదలవుతుంది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు కేరళలో కమ్యూనిస్టు పార్టీల మీద చేసిన ఆరోపణలు, అక్కడ సీఎం మీద చేసిన ఆరోపణలు, తను కమ్యూనిస్టు కాదు కమ్యూనలిస్టు అన్నట్టు చేసిన ఆరోపణ మామూలు విషయం కాదు. ఇలాంటి వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి? సో ఆలోచించాలి. వామపక్షాలకు కూడా ఇప్పుడు ఓటు బ్యాంక్ ఉంది. మేము ఏంటి అనేది బరిలోకి దిగి తేల్చుకుంటే తప్ప ఇది తెలియదు కాదు. సో బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటమిని ఒప్పుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. ఇప్పుడు వామపక్షాలలో సఖ్యత అనేది మరీ ముఖ్యం. ఇప్పటి నుండి ప్రయత్నిస్తే ముందు పార్టీని కూడా బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. పార్టీని బలపరుచుకునే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఎందుకనంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే సరిపోతుంది. వామపక్షాలు ఏ విధంగా బలపడవచ్చు, ఏ విధంగా తన బలాన్ని నిరూపించుకోవచ్చు అనేది కాంగ్రెస్ను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కాంగ్రెస్ మద్దతు అడుగుతుంటే ఎందుకు ఇవ్వాలి? ఇండివిజువల్గా ఎందుకు వెళ్ళలేరు? కమ్యూనిస్టు ఓటు బ్యాంకు తగ్గిందా? నల్గొండలో ఉన్న ఉమ్మడి నల్గొండలో ఉన్న కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు అంతా ఇంత కాదు. తెలంగాణలో ఎక్కడా లేని ఓటు బ్యాంకు ఉమ్మడి నల్గొండలో ఉన్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు వామపక్షాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మల్లన్నకు వామపక్షాలు ఇప్పుడు మద్దతు ఇవ్వగలవా? ఎందుకంటే కాంగ్రెస్ బట్టి విక్రమార్క గారు వామపక్షాలకు సిపిఎం పార్టీ కార్యాలయానికి వెళ్ళి మద్దతు కోసం కోరినట్లు తెలిసింది.